హాయ్ అండి, అందరికీ నమస్కారం. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 22, 23 తేదీల్లో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ 22, 23 తేదీల్లో సామాన్య ఫలితాలు అనేవి రాబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి సూర్యుడు 5వ స్థానంలో ఉండడం వల్ల సామాన్య ఫలితాలను వీరు పొందబోతున్నారు. ధన ప్రాప్తి అనేది వీరికి కలగబోతుంది. అంటే ధనం అనేది ఏదో ఒక చోటు నుండి వీరికి రాబోతుంది. అంటే మీరు అనుకోవచ్చు ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అని. కానీ మీకు మొండి బాకీలు అనేది ఈ ఏప్రిల్ 22, 23 తేదీల్లో వసూలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు ఉన్న ఇబ్బందులు ఈ 2 రోజుల్లో తీరబోతున్నాయి. మీ యొక్క సమస్యలు అనేవి తీరే అవకాశాలు ఉన్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి గతంలో జరిగిన సంఘటనల వల్ల, కొన్ని గొడవల వల్ల స్నేహితులు విడిపోయినట్లు అయితే వారు కలిసే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మిత్రులతో ఉన్న గొడవలు తొలగిపోయే అవకాశాలు వీరికి ఉన్నాయి. వారిని వీరు కలుసుకోబోతున్నారు. మీలో ఉన్న టాలెంట్ అనేది ఈ 2 రోజుల్లో బయటకు వస్తుంది. మీపై మీకు పట్టుదల అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ ఏప్రిల్ 22, 23 తేదీల్లో మాత్రం విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి రాబోతుంది. ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకొని లాభాలను పొందబోతున్నారు. ఈ రాశి ధనుస్సు రాశి వారి కుటుంబంలోనైతే ఏప్రిల్ 22, 23 తేదీల్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి శ్రమ అనేది పెరగబోతుంది. ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ అనేది తీసుకోండి. శుక్రుడు వీరికి లాభదాయకంగా ఉన్నారు. శుక్రుని వల్ల మీరు పనులన్నీ చకచక పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఈ 2 రోజులు మీరు కుటుంబంతో కలిసి ఆహ్లాదకరంగా గడపబోతున్నారు. వ్యాపార పరంగా చూసినట్లు అయితే వ్యాపారంలో ఉన్నవారికి అధిక లాభాలు అనేవి వస్తాయి. విద్యార్థులకు మాత్రం మే తర్వాత గురు బలం పెరిగి విద్యార్థులకు చాలా బాగుండబోతుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారు మాత్రం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏప్రిల్ 22, 23 తేదీల్లో బంగారం కొనే అవకాశం ఉంది. మీలో ఉండే టాలెంట్ అనేది ఈ టైంలో బయటకి రాబోతుంది. ధనుస్సు రాశి వారికి సూర్యుడు 5వ స్థానంలో ఉండడం వల్ల మీకు కొంచెం సామాన్యమైన ఫలితాలు అనేది రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం లాభాలు అనేవి వస్తాయి. ఈ రాశిలో ఉన్నవారికి పట్టుదల అనేది పెరగబోతుంది. ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేది ఉంటాయి.
వీరు అమాయకత్వాన్ని కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమను వీరు కలిగి ఉంటారు. కుటుంబం పట్ల కూడా అధిక ప్రేమను వీరు కలిగి ఉంటారు. వీరికి ఈర్ష, గర్వం అనేది ఉండనే ఉండదు. వీరు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే ఎవరైనా స్నేహితులు, బంధువులు కష్టాల్లో ఉన్నారంటే వీరు ముందుండి వారిని నడిపిస్తారు. సహాయం చేయడంలో వీరు ముందుంటారు. ఈ ధనుస్సు రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. వీరు దేన్నైనా సాధించగలము అన్న తపనతో వీరు ముందుకు సాగుతూ ఉంటారు. వీరు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి అందంపై ఆకర్షణ వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిలో అనేక సుగుణాలు అనేవి దాగి ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వారు మాత్రం దైవభక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యక్తిగతంగా కానీ మరొక విధంగా కానీ ఎవరికి తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చేయరు. వీరిలో అన్ని సుగుణాలు, అనేక రకాల సుగుణాలు అనేవి వీరిపై ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు ఏ పని చేసినా కానీ 100% అది పూర్తి చేసే వరకు నిద్రపోరు. వీరికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. వీరికి గతంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు, కానీ ఇప్పుడు కొంచెం సామాన్యంగానైతే మీకు ఉండబోతుంది. మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేర్చుకుంటారు. పనులన్నీ నెమ్మదిగా అయినప్పటికీ పనులైతే పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏప్రిల్ 22, 23 తేదీల్లో మాత్రం మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి. అలాగే మీలో ఉన్న టాలెంట్ అనేది ఈ టైంలో బయటకు రాబోతుంది. ఈ ధనుస్సు రాశి వారు మాత్రం నిత్యం శివారాధన చేయండి. అలాగే మానసిక ప్రశాంతత కోసం నిత్యం యోగా చేయండి. మీకు ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. మీలో ఉన్న ప్రతిభను గుర్తించే అవకాశాలు ఉన్నాయి. పెద్దల మెప్పు అనేది మీరు పొందబోతున్నారు. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. కుటుంబంలో మీకు శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి అధిక లాభాలు రాబోతున్నాయి. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో ఆహ్లాదకరంగా గడపబోతున్నారు. మే తర్వాత మీకు గురుబలం అనేది పెరగబోతుంది.